దుర్మార్గమైన వైఖరిని ఖండిస్తూ ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పరచడమైంది. మిత్రులారా, ఎదిగినప్పుడు ఒదిగుండాలా అని చెప్పని పెద్దలు చెప్తారు. పెద్దోళ్ళు అధికారంలో కూర్చున్నారు, అధికారం నుండి గద్దె దిగినరు, మట్టిలో కూడా కలిసిపోయినరు. రేపు మీరు మేము మనము ఇవాళ అధికారంలో కూర్చున్న వాళ్ళు కూడా అధికారం దిగక తప్పరు, మట్టిలో గలవక తప్పరు. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నాము, ఆ కుర్చీకి ఎంత గౌరవం తెచ్చినాము, ఆ కుర్చీ వల్ల ఎంతమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాము అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక అంశం. ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడినప్పుడు భవిష్యత్ తరాలకు కానీ ప్రస్తుత తరాలకు కానీ ఎంతవరకు ఆదర్శనీయంగా ఉంటాము అనేటువంటిది ముఖ్యం. కానీ దాన్ని మర్చిపోయి కన్ను మిన్ను గానకుండా ఇవాళ నరనరాన అహంకారాన్ని, ఆధిపత్య అహంకారాన్ని ఎక్కించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి, ముఖ్యంగా కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తి కానీ, ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ, కనీస సైద్ధాంతిక విలువలు లేకుండా ఒక చిల్లర గల్లీ లీడర్ లెక్క ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వైఖరి ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరచడమే కాదు, తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టు అనేటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా అని చెప్పని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బుద్ధి జ్ఞానం ఉన్నదా, అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తారనే భరోసాతో అమలు చెయ్యమని ప్రజలు మీకు పట్టం కట్టి మిమ్మల్ని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టిండ్రు. అదేవిధంగా ప్రజల పక్షాన ప్రశ్నించమని చెప్పని, ప్రభుత్వాన్ని నిలదీయమనేటువంటి ఒక బాధ్యత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి కట్టబెట్టిండ్రు. ఇవాళ నీ బాధ్యత ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయటం, మా బాధ్యత ఆ వాగ్దానాలను అమలు చేయమని చెప్పని నిరంతరంగా గుర్తు చేయటము, నిరంతరంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత. నీ పని నువ్వు చేసుకో, మా పని మేము చేసుకుంటాం. అంత మాత్రం చేత ఇవాళ ప్రశ్నిస్తున్నారు కదా, మీరు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయమని చెప్పని అడుగుతున్నారు కదా అని చెప్పినటువంటి ఒక పాపానికి ఇవాళ ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తూలనాడతావా రేవంత్ రెడ్డి? అసలు తెలంగాణకు పట్టినటువంటి ఒక శని, తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి వాళ్ళ. సరే, యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయినావు, మంచిదే, ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు. ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా సరే నీ వక్రబుద్ధి మార్చుకోకపోతే ఎట్లా? ఆఖరికి దావోస్ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు, ప్రపంచ పెట్టుబడుల వేదిక అయినటువంటి ఒక దావోస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. లండన్కు పోయి కూడా కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదని చెప్పని లండన్కు పోయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు. మళ్ళీ హైదరాబాద్లో వచ్చి కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఏం వైఖరిది? అసలు నిన్నని లాభం లేదేమో అనిపిస్తూ ఉంది ఇవాళ. అసలు నిన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనాలా. ఇటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి 4 కోట్ల మంది ప్రజల మీద రుద్ది భవిష్యత్ తరాలకు ఇదే ఆదర్శం అని చెప్పని చూపించే రీతిలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని దయచేసి రాహుల్ గాంధీ అయినా సరే, లేకపోతే ఖర్గే అయినా సరే, ఆయన చుట్టూన్నోళ్ళు అయినా ఆయనను చూపించండి, లేకపోతే ఆయన ఏదైనా మందో మాకో వేసైనా సరే ఆయన బుద్ధిని మార్చాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. సభ్య సమాజం నవ్వుకునేటువంటి ఒక రీతిలో చిల్లరగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. బిల్లా రంగా అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు బిల్లా రంగాలు నువ్వే. మీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? అసలు చార్లెస్ శోభరాజు, బిల్లాలు, రంగాలంతా మీరే ఇవ్వాలా. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక వైఖరి, అది బిల్లా రంగా వైఖరి అంటారా, ఇంత మంచి వైఖరి అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కసారి అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఆయన మాటలు ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియజేదలుచుకున్నా. బిల్లా రంగా 100 ఎలుకలు తిన్న పిల్లిట, కేసీఆర్ గారు చార్లెస్ శోభరాజట, బొక్కలు ఇరగ్గొడితే ఇంట్లో పడుకున్నాడట, కేసీఆర్ గారికి సిగ్గు లేదు అని మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గారికి గోరి గడతా అని మాట్లాడుతున్నాడు, సోయి లేని సన్నాసి కేసీఆర్ గారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఎవనివిరా నువ్వు అని అంటున్నాడు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమకారుడు, 14 సంవత్సరాల పాటు ఒక ఋషి లెక్క తెలంగాణ సాధన కోసం కొట్లాడినటువంటి కేసీఆర్ గారిని ఎవనివిరా నువ్వు అని చెప్పని మాట్లాడుతున్నాడు. జేబులు కొట్టేటోడు, చైన్లు బిక్కపోయేటోడు, మాఫియా, బిడ్డ బోన్లో వేసి బొంద పెడతాం, కేసీఆర్ మారుబేరగాడు.
ఇది తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలని చెప్పని రోతుగా కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఇవాళ కాకపోతే రేపు గద్దె దిగాల్సిందే కదా, 5 ఏళ్ల తర్వాత గద్దె దిగాల్సిందే. మధ్యలో ఇంకెవరన్నా ఢిల్లీలో అధికారం మారిస్తే ఇంకోటి వచ్చి కూర్చుంటే గద్దె దిగాల్సిందే. బుద్ధి జ్ఞానం లేకుండా, కనీస సోయి లేకుండా, చదువురాని సన్నాసి లెక్క ఒక గల్లీ పైల్వాన్ భాష మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి. ఈ భాష మార్చుకోవాలా అని చెప్పని నేను రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చిల్లరతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రోడ్ల మీద తిరిగినప్పుడు నువ్వు ఇంకేదో గోడల మీద రాసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడినా చలామణి అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు కేవలం నీకు నువ్వే ముఖ్యమంత్రి కాదు, మాకు కూడా ముఖ్యమంత్రే, 4 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రే. సోయి తప్పి ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? కేసీఆర్ను గోరి కడతావు, 100 మీటర్ల లోతున బీఆర్ఎస్ను పాతి పెడతావు. అద్దం ముందు నిలబడి చూసుకో ఒక్కసారి, 3 అడుగులు లేవు భూమికి, 100 మీటర్ల లోతుకు నువ్వు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతావు. నిన్ను బొంద పెట్టరాదా? ఆ మాట మాకు అనరాదా? నీ పార్టీని బొంద పెడతాము లేదా నిన్ను బొంద పెడతామని అనరాదా? అంటే సభ్యత అవుతుందా? సంస్కారం అవుతుందా? ఇంకా కూడా చిల్లరగా వాడివిడి సప్పట్లు కొట్టడానికి, వాడివిడితో అర్పించుకోవడానికి మాట్లాడేటువంటి ఔచిత్యమైందా ఇది? నాకు అర్థం కాదు. సంస్కారం నేర్చుకో రేవంత్ రెడ్డి, సభ్యత నేర్చుకో రేవంత్ రెడ్డి, కుర్చీకి హుందాతనం తెచ్చే విధంగా వ్యవహరించు రేవంత్ రెడ్డి. ఇకపోతే ఒక ఆయనేమో తోలు తీస్తా అంటాడు, ఒక ఆయనేమో తీసుకుతా అంటాడు, ఇంకొక ఆయన అంటున్నాడు నిన్న, ఆయనట తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట. మీ తొడలేమన్నా ఇనుప తొడలా లేకపోతే ఉక్కు తొడలా? మీరు కొట్టంగానే ఏమన్నా గంటలా? మీరు గంటలు గట్క తిరుగుతున్నారా తొడలకు? మీ తొడలు కొట్టంగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలే? మీరెట్లా ఎమ్మెల్యేలు అయినరు? మీరెట్లా నాయకులు అయినరు? కన్నెర్ర చేస్తే భరాసా ఖాళీ. ఏమన్నా రాత్రిపూట పరుచూరి బ్రదర్స్తో తిరుగుతూ ఉన్నారా లేకపోతే బాలకృష్ణతో కూర్చొని తిరుగుతూ ఉన్నారా? ఏం డైలాగులు ఇవి? దీనివల్ల ప్రజల కడుపులు నిండుతాయేమన్నా? బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సంస్కారం నేర్చుకోండి. మీరు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు? నేను చూసిన మణిపూర్లో అక్కడిక్కడ పోతుంటే వీళ్ళు అస్సాంలోనో మణిపూర్లోనో వీళ్ళు బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ముద్దులు పెడతా ఉన్నాడు. ఆయన మన తర్వాత కూడా అన్నాడు, నేను ఎవరి మీద కోపం తెచ్చుకొని మాట్లాడని చెప్పని. బుద్ధి ఆయన దగ్గర తెచ్చుకోండి పై. మేము చెప్తే లేకపోతే ఆయన దగ్గరైనా బుద్ధి నేర్చుకో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని, తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తన జీవితాన్ని ఫలంగా తెచ్చిన కేసీఆర్ గారిని, తరతరాలుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణిచివేయబడుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన కేసీఆర్ గారిని, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారిని, దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చాణక్య నీతితో ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారు